హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్తగా విజిట్ చేస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తగ్ లైఫ్ మూవీ చూసేసా. ఈ వీడియోలో మూవీ రివ్యూ చేద్దాం. ఈ మూవీని తమిళ నుండి తెలుగులో డబ్ చేశారు. మూవీ ప్లాట్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. మన పవన్ కళ్యాణ్ గారు పంజా టైప్ మూవీ ఇది. చాలా అవుట్డేటెడ్ స్టోరీ లైన్, చాలా ఈజీగా ప్రొడక్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అని. అంతసేపు కూర్చుని మూవీ చూడటం అంటే సాహసం అనే చెప్పాలి. కమల్ హాసన్ గారి ఏజ్కి ఆ రొమాన్స్ సీన్స్ ఏంటో అస్సలు చూడలేము. మూవీ తీసింది మణిరత్నం గారని అనిపించింది. మన తెలుగులో కూడా ఒక సామెత ఉంటుంది కదా, ఎంత కొట్టినా చావని పామురా నువ్వు అని. సేమ్ అలానే ఉంటుంది కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఈ మూవీలో. ఏం జరిగినా కానీ ఆయన మాత్రం చావడం. సింబు, త్రిష, నాజర్ అండ్ ఇంకా చాలా మంది ఉన్నారు మూవీలో. క్యారెక్టర్స్ అలా వస్తూనే ఉంటారు, ఎవరెవరికి ఏమవుతారో అర్థం కాదు. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అంత మంచి కాస్టింగ్ని వేస్ట్ చేశారనిపించింది. మూవీలో చూడగలిగేవి ఏమైనా ఉన్నాయా అంటే కొద్దో గొప్ప యాక్షన్ సీక్వెన్స్ అంతే. మిగతా అంతా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా జరిగిపోతూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కూడా అంతే, ఇంపాక్ట్ఫుల్గా ఏం లేదు. ఏదో డిస్నీ మూవీస్లో వచ్చే బీజియంలా ఉన్నాయి కొన్ని బీజియమ్స్ అయితే. ఓవరాల్గా చెప్పాలంటే నాకైతే మూవీ నచ్చలేదు. చూడాలా వద్దా అంటే స్కిప్ చేసి మీ టైం సేవ్ చేసుకోమని చెప్తాను. నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా.